ఓకే రెడీ సార్. సార్ చేయలేం పెట్టకండి అమ్మ. పద్ధతి తిప్పండి. చైర్మన్ సార్ ఇటు మాట్లాడి ఓకే. కొంచెం పైనుంచి పోయండి సార్. పార్టీలు కొత్త టీఆర్ఎస్, బీఆర్ఎస్, తర్వాత టీఆర్ఎస్వి ఏదో కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ బొందబెట్టిండ్రు. మీ పైన నమ్మకాలు పోయినాయి. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబమే మరి తెలంగాణ తొలి దిశలో ఉద్యమాల సమయంలో మరి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా మీరే దోసుకున్నారు. మరి ప్రజలు గమనించే కదా, 2 సార్లు మీకు పట్టం కడితే మీ యొక్క దోపిడీ గమనించే దీన్ని మీకు అందరికి కూడా కర్ర కాల్చి వాత పెట్టిండ్రు. మళ్ళీ ఇంకా ఇప్పుడు మళ్ళీ అమ్మగా జన్మెత్తి వచ్చినాం. సరే సోదరి కాబట్టి మనం ఒక మహిళను గౌరవించుకోవాలి కాబట్టి మహిళను మనం తప్పనిసరిగా గౌరవిస్తాం. మరి ఈ యొక్క మా ప్రభుత్వాన్ని కూడా మా ప్రజాపాలన కూడా అగౌరవంగా పరిచే విధంగా మాట్లాడుతున్నాం. చెల్లి సోదరి మరి గమనించి మాట్లాడు. మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే అన్నామో అన్నీ కూడా చేసుకుంటూ 6 గ్యారెంటీలు చేసుకుంటూ వస్తున్నాం. నిధుల కొరత వల్ల కొన్ని ప్రజలకు అందులేకపోతున్నాం. తప్పనిసరిగా 2500 పెన్షన్ కూడా త్వరలోనే ఇస్తానని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదిస్తే తులం బంగారం కూడా వస్తుంది. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ ఉన్నది మన ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు. అహర్నిశలు పనిచేస్తున్నారు క్యాబినెట్ అంతా కూడా. తప్పనిసరిగా మీరు వేసే కుతంత్రాలు, నక్కజిత్తుల వేషాలు అన్నీ కూడా గమనిస్తున్నాం.